కీర్తనల గ్రంథం 126 అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుంటాం. రండి నాతో పాటు అందరూ కూడా. కన్నీళ్లు విడిచుచు విత్తువారు, చెప్పండి నాతో పాటు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు, నేను చెప్తాను, దాని వెనకాతల మీరు కూడా చెప్పండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. వాక్య సాయం కొరికే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొక మారు నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవా ప్రభా, మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని సంఘ ప్రార్థనలో కూడా నాయన చేరువచ్చిన నీ బిడ్డలందరితో మాట్లాడుతూ కొరకే మీరు సిద్ధపరచిన లేఖన భాగము ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఆయన అల్పుడును అనర్హుడునైన నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట ఉంచి తేటగా, సూటిగా, నేరుగా, దాటిగా, స్పష్టంగా, సరళంగా మీరే మాట్లాడి కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. యాత్రా కీర్తనలు అనేటువంటి ఈ శీర్షికలో ఒక ప్రత్యేకమైన అంశము, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోసెదరు. మూడు రకాలైనటువంటి మనుషులు మనకి ఇక్కడ కనబడతారు. మొదటిది క్రయింగ్ పీపుల్, కన్నీళ్లతో నిండుకున్నటువంటి జీవితాలు లేక ప్రజలు. రెండవది క్యారింగ్ పీపుల్. క్యారింగ్ అంటే మోసుకొని వెళ్ళేటువంటి ప్రజలు. అక్కడ రాయబడుతూ వచ్చింది, పనలో మోసుకొని వచ్చును, మోసేటువంటి ప్రజలు. మూడవది సంతోషగానముతో పంట కోసెదరు, లేక సంతోషగానము చేచు పనులు మోసుకొని పోదురు, కోరస్ పీపుల్. మూడు మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది క్రయింగ్ పీపుల్, అంటే కన్నీళ్ళతో, లేక ఈ మాటని మరొక విధంగా ఇలా చెప్పచ్చు, ప్రార్థించేటటువంటి ప్రజలు అని. రెండవది క్యారింగ్ పీపుల్, మోసుకునేవారు. మూడవది కోరస్ పీపుల్, అంటే పాటలు. కోరస్ అంటే పాట, పల్లవి లేకపోతే గానం చేసేటువంటి ప్రజలు. మూడు రకాలైనటువంటి ప్రజలు ఇక్కడ మనకు కనబడతారు. అయితే ప్రభు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఒక విధంగా అందరూ విత్తనాలు వేసినప్పుడు ఖచ్చితంగా పంట చేతికి వస్తే వారి నోట నిండా ఏముంటుంది? నవ్వు ఉంటుంది. చూడండి, 126 అధ్యాయము 2వ వచనంలో, మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోట నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. ప్రేమైన వర్లరా, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి అంటే, మనము విత్తినటువంటి విత్తనాలు నిజముగా అది కోతకొచ్చి చక్కగా పంటగా మనకు కనబడితే మన నోట నిండా ఏముంటుంది? నవ్వు ఉంటుంది. మన నాలుక ఏం చేస్తుంది? సంతోషగానములు, ఆనందగానములు చేస్తాయి. అయితే ఎటువంటి పంట కొయ్యాలి అంటే కన్నీళ్ళు అవసరమా? చూడండి, కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని అంటే, అది వరకు చాలా విత్తనాలు విత్తారు, కానీ పంట వచ్చే సమయానికి ఏమైంది? ఆ పంట ఏదో కారణం చేత చేతికి రావాల్సిన పంట మొత్తం కూడా నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు విత్తేటటువంటి
ఆ విత్తువాడు ఏం చేస్తాడు అంటే చాలా భారభరితంగా, చాలా ఏడ్చుకుంటూ, కన్నీరు కారుస్తూ, విలపిస్తూ, అయ్యో గత సంవత్సరం అంతా నేను విత్తనాలు విత్తాను, చేతికొచ్చే పంట కూడా చూస్తుండగానే నాశనం అయిపోయింది, కనీసం ఈ సంవత్సరమైనా, చెప్పండి, ఈ సంవత్సరమైనా పంట నా చేతికి వస్తే బాగుండు కదా, అలా అనుకొని విత్తనాలు విత్తినటువంటి ఆ పరిధిలో విత్తాడు. చక్కగా పంట చేతికొచ్చేటటువంటి సమయానికి మరలా ఏమైంది, ఏదో కారణం చేత, తెగులు చేతనో లేక నీరు లేని కరువు చేతనో ఏదో విధము చేత ఆ సంవత్సరపు పంట అంతా కూడా మరలా నాశనమైంది. అప్పుడు విత్తేవాడికి ఇంకో బాధ ఏంటంటే, అయ్యో మొదటి సంవత్సరం విత్తినప్పుడు నా చేతికి పంట రాలేదు కదా, ఇప్పుడు కూడా ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి ఈసారైనా నా చేతికి ఆ పంట వస్తుందనేటువంటి ఆశతో నేను విత్తాను, కానీ ఈసారి కూడా నా చేతికి రాలేదు, ఎంత బాధ అనుభవిస్తాడు. ఇలాగ 2 సార్లు చేసిన తర్వాత ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ విత్తనములు పట్టుకున్నాడంట. ఎన్ని చూడండి, ఆ మాట రాయబడితే వచ్చింది, పిడికేడు విత్తనములు చేత పట్టుకొని. అమ్మా ఎన్నున్నాయి? పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఎటువంటి? హీ ఈజ్ ద రియల్ క్రయింగ్ పీపుల్. హీ ఈజ్ రియల్లీ క్రయింగ్ పీపుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? 3 రకాలైన మనుషులు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది ఎవరు? క్రయింగ్ పీపుల్ అంటే ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఎవరైతే ఏడ్చుచూ పోవువాడు, ఎవరైతే విత్తుతారో అట్లా వారి జీవితంలో క్యారింగ్ పీపుల్గా మారుతారు. క్యారింగ్ పీపుల్ అంటే పనలో మోసుకొని వెళ్ళే అనుభవంలోనికి వస్తారు. అయితే ఆ యొక్క కన్నీళ్ళకి ఇటు పనలు మోసుకే వెళ్ళేటువంటి అనుభవానికి మధ్యన ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? ఎప్పుడు ఆ పనల మోసుకుంటాడు అంటే మామూలుగా కాదంట, సంతోష గానములతో పనల మోసుకొని ఉంటారు. 2 సంవత్సరాలు విత్తాడు, 3వ సంవత్సరం కూడా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు ఏమున్నాయి? ఎన్ని విత్తనాలు ఉన్నాయి? కేవలము పిడికెడు విత్తనాలు. ఏమిటి ఈ పిడికెడు విత్తనాలు? ఏమిటి ఈ పిడికెడు అనే మాటను మనకి జ్ఞాపకం చేస్తుంది. రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ముద్దలోని మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్ద అంతయు పరిశుద్ధమే. తర్వాత వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధం. ఇక్కడ 2 మాటలు గమనించండి. ఒక ముద్ద తీసుకునండి, ఒకవేళ ఆ ముద్ద అంత తీసుకున్నప్పుడు ముద్దలో మొదటి పిడికెడు, ముద్దలోని అది అన్నమే కానివ్వండి, చెప్పండి, అది కూరే కానివ్వండి, అది మరి ఏదైనా కానివ్వండి, ఒక పిడికెడు ముద్ద మనం తీసుకున్నప్పుడు ఆ పిడికెడు ముద్ద కానీ, చెప్పండి, పరిశుద్ధమైతే ముద్ద అంతా కూడా పరిశుద్ధం. ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మనము విత్తినటువంటి విత్తనాలు పిడికిడివే కావచ్చు, కానీ ఆ పిడికిడి విత్తనాలు పరిశుద్ధంగా ఉన్నాయా? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మనము విత్తినటువంటి విత్తనాలు పరిశుద్ధముగా ఉన్నాయా లేదా గమనించారా లేదో? విత్తనము అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం దగ్గరికి వస్తాం. మత్తయి సువార్త మనందరికీ తెలిసిన మాట. మరొకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి, 13వ అధ్యాయం 38వ వచనము. పొలము లోకము మంచి విత్తనములు, చెప్పండి, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టులు సంబంధులు. చూడండి, లూకా సువార్త లూకాసు వార్త 13వ
ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక్క నిమిషం ప్రియమైన వర్లారా. విత్తనము మత్తయి సువార్తలను ఉంటుందా? విత్తనము దేవుని వాక్యానికి దేవుడు పోల్చాడు. ఎన్నదమ్మా? లూకా సువార్త 8:11 చదువునాను. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము, అది ఆ మాట మనకు కావాలి. 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఇప్పుడు చెప్పండి, పిడికెడు విత్తనములు విత్తువాడు అన్న మాట రాయబడింది కదా. ఇప్పుడు ముద్దలోని మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయ్య కూడా పరిశుద్ధము. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధం. వేరు దేనికి సూచన అంటే ఆరంభికులు, లేక పునాది వేసిన వారు, లేకపోతే తల్లిదండ్రులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వేరు తల్లిదండ్రులకు పోలిక అయితే కొమ్మలు వారి యొక్క బిడ్డలకు పోలిక. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏ ముద్ద అంటే ఇది పరిశుద్ధమైన ముద్ద. ఈ మనము విత్తిన విత్తనములు పరిశుద్ధమైతే చెప్పండి, ఆ ముద్దంతయు కూడా పరిశుద్ధమవుతుంది. ఇక్కడ కన్నీళ్లతో విత్తినటువంటి వారు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు తలంపు ఏంటంటే, కన్నీళ్లతో విత్తినటువంటివి ఆ విత్తనాలు పరిశుద్ధమైతే నీకు వచ్చేటటువంటి ఫలము కూడా పరిశుద్ధముగా ఉంటుంది. అందుకే కదా ఇలా రాయబడుతూ వచ్చింది. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. చెప్పండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. వినండి ఈ మాట. మనుషుడట ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తారు. ఏమిటి దీని అర్థం? మనము విత్తినది పరిశుద్ధమైతే మనం కోసే పంట కూడా పరిశుద్ధం అవుతుంది. మనం విత్తినటువంటి మాటలు చేదువైతే చేదైన మాటలే తిరిగి వెనక్కి వస్తుంది. మనం విత్తినటువంటి చెప్పండి వ్యవహారం లేదా కార్యము పరిశుద్ధమైతే తిరిగి వచ్చేది కూడా పరిశుద్ధమైన కార్యముగానే జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవాది దేవుడు నీలో నుంచి నాలో నుంచి కోరేటువంటి ముద్ద, ఆ పిడికెడు విత్తనాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు గమనించండి, కన్నీళ్ళు విడిచచ్చు, చెప్పండి, కన్నీళ్ళు విడిచచ్చు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తారు. ఎందుకు ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి? కనీసం 3 సందర్భాల్లో మనుషులకు కన్నీళ్ళు వస్తాయి. మొదటిది, ఏదైనా విషయములో బంధింపబడినప్పుడు. 2, ఏదైనా విషయములో బాధపడినప్పుడు, లేదా ఏదైనా విషయంలో భయపడినప్పుడు. చెప్పండి ఈ 3 మాటలు. మొదటిది, ఏదైనా ఒక విషయంలో బంధింపబడితే, అయ్యో ఈ బంధకముల నుంచి నన్ను తప్పించేవారు లేరా అనేటువంటి పరిస్థితులలో, ఉదాహరణకి ఎన్నో సంవత్సరాల నుంచి చెరలో ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఆ చెరలో ఉండి కన్నీరు కారుస్తూ ఉంటాడు. అయ్యో ఈ చెరలో నుండి, ఈ బందీ గృహంలో నుంచి, ఈ యొక్క చెరసాల్లో నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? కనీసం ఎవరైనా వచ్చి విడిపిస్తే ఎంత బాగుండు అని కన్నీళ్ళు విడిచే సందర్భాలు ఉండవా? 2, బాధింపబడు. అందుకే ప్రసంగి రాసినటువంటి గ్రంథములో ఇలా రాస్తాడు. చూడండి, ప్రసంగి రాసిన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద చూచి నేను యోచించగా, చూడండి, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడిచుదురు చాలు. ఏంటట? బాధింపబడువారు ఆదరించువారు దిక్కు లేక వారు కన్నీళ్ళు విడిస్తారట. ఇక్కడ కూర్చున్న నీ నా జీవితంలో నువ్వు ఏ బాధలో ఉన్నావో ఆ బాధకి తగినటువంటి ఆదరణ కానీ లేకపోతే ఖచ్చితంగా మన జీవితంలో వచ్చే కన్నీళ్ళు ఎప్పటికీ కూడా ఆగవు. దాని ద్వారా మనం ఏ రోజు కూడా ఆదరణ పొందుకోలేము. చాలా బాగా గమనించాల్సిన విషయం ప్రియమైన వర్లారా. ఒక వ్యక్తి బంధకములలో ఉంటే ఏడుస్తారు, ఒక వ్యక్తి బాధలలో ఉంటే ఏడుస్తారు, ఇంకోటి ఒక వ్యక్తి భయములో ఉంటే ఏడుస్తారు. ఏ భయం? చాలామందికి ఉన్న భయం ఏంటో తెలుసా? మరణ భయం, ప్రాణ భయం. అయ్యో ఏంటి, నేను ఎప్పుడు చనిపోతానో, నా బిడ్డలు చాలా చిన్నవారు, వారి కనీసము ఒక స్థాయికి, ఒక స్థితికి, ఒక విధానానికి కూడా రాలేదు. ఒకవేళ ఈరోజు రాత్రి నా ప్రాణం పోతే
నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నాకు వచ్చిన ఆర్థికమైనటువంటి వ్యవహారాలు నన్ను ఏం చేస్తున్నాయి, చుట్టుముట్టి నాలో ఉన్నటువంటి ప్రాణమును కృంగదీసి ఆ కృంగుదల కాస్త కృషించి చివరికి కాటికి వెళ్ళిపోతానేమో అన్నటువంటి మరణ భయం ఈరోజు నిన్ను నన్ను ఎవరినైనా ఇక్కడ కూర్చున్న వారిలో ఈ వర్తమానం వింటున్న ఎవరి జీవితంలోనూ ఒకవేళ ఈ ప్రాణ భయము ద్వారా కానీ, ఈ యొక్క చెప్పండి మరణ భయము ద్వారా కానీ, శత్రు భయము ద్వారా కానీ ఇక్కడ ఈరోజు రాత్రి నీవు నేను కూర్చొని ఉంటే దేవుడిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ మరణము గుండా నువ్వు ఎటువంటి భయము గుండా వెళ్ళినా, ఎటువంటి బాధ గుండా వెళ్ళినా, ఎటువంటి చెప్పండి బంధకము గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దేవుడిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన చక్కటైనటువంటి ఉపాయము లేక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఏంటంటే నువ్వు కన్నీళ్లు విడిస్తే చాలు. ఏంటట? కన్నీళ్లు విడిస్తే చాలు. ఎటువంటి కన్నీళ్ళు? పిడికెడు విత్తనాలు. ఏ కన్నీళ్ళు అవి? నిజముగా వచ్చే కన్నీళ్ళు. మీరు అనొచ్చు, బంధింపబడిన తర్వాత కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? చెప్పండి. మరణ భయములో ఉంటే నిజంగా కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? నిజంగా బాధ వచ్చి ఆదరించే వారు లేకపోతే కన్నీళ్ళు వచ్చే కన్నీళ్ళు నిజమైన కన్నీళ్ళు కాకుండా ఉంటాయా? ఖచ్చితంగా అవి నిజమైన కన్నీళ్ళే. అందుకే అంటాడు, నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, ఏ బాధతో ఇక్కడ నువ్వు కూర్చున్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతోనే బహుశా ఈరోజు మాట్లాడుతున్నాడేమో. ఎటువంటి పరిస్థితులున్నా, నీకు బాధ ఉన్నా, బంధకమున్నా, ఎటువంటి భయాలున్నా ఎవరి దగ్గర నువ్వు కన్నీళ్ళు విడిచక్కర్లేదు, ఎవరి దగ్గర నువ్వు కన్నీరు కార్చక్కర్లేదు. నీ భర్త దగ్గర కానీ, నీ బంధువుల దగ్గర కానీ, నీ శ్రేయాభిలాషుల గారి దగ్గర, నీ దగ్గర ఉన్నటువంటి ఎవరి ద్వారా దగ్గర కానీ నువ్వు కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర కన్నీళ్లు కారిస్తే నీ భయాలను బట్టి, నీ బాధలను బట్టి, నీకున్నటువంటి బంధకాలను బట్టి నీ యొక్క ఏడుపు కాస్త వారికి ఏమవుతుందో తెలుసా? హాస్యాస్పదం అయిపోతుంది. చాలా మంచి పని జరిగింది, వారికి ఇలాగైనా జరగాలి, వారి జీవితం ఇలాగైనా మడిచిపోవాలి, వీళ్ళ జీవితం ఇలాగే తగలబడాలి అనేటువంటి అపహాస్యపు మాటలు, పలుకులు నీ ముందు, నీ వెనకాతల నువ్వు లేనప్పుడు చాలా రకాలైన మాటలు అంటారేమో బహుశా. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రియ చెల్లి, తమ్ముడా, అక్క, తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీళ్ళు విడిస్తే చాలు. మీరు అనొచ్చు, అయ్యా కన్నీళ్ళు విడిస్తే మనుషులు చూడకపోవచ్చు, ఆ కన్నీళ్ళ ద్వారా మిగతా వాళ్ళు చాలా అపహాస్యము, చాలా గేలి చేయొచ్చు, హేళన చేయొచ్చు. కానీ విచిత్రం చెప్పనా, నీవు కార్చినటువంటి కన్నీళ్ళు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ప్రభు విషయంలో, నువ్వు దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కారిస్తే, చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన 3 అనుభవాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథం దానికంటే ముందుగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. చెప్పండి. నీవు తిరిగి పోయి ఇట్లనము, నీ పితరుడైన దావీదు యెహోవా సెలవిచ్చినదేమనగా చాలు. ఏంటట? నీవు కన్నీళ్ళు విడుచుట, నీవు కన్నీళ్ళు విడుచుట, నువ్వు బాధపడుట, నువ్వు భరించుట, ఇది ఎవ్వరు చూడక్కర్లేదు, ఎవరికి చూపించక్కర్లేదు. కానీ చూసేవాడు ఒకడున్నాడు, నీ దేవుడున్నాడు, నిన్ను చూస్తాడు ఖచ్చితంగా. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూస్తాను, నేను చూసేవాడిని. రెండోది చూడండి, రెండోది కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 56:8. త్వరగా చదవండి. కీర్తనలు 56:8. నా యొక్క సంచారములన్నీ లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో, చెప్పండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడిన. చెల్లి, తమ్ముడా, నీ కన్నీళ్ళు ప్రవాహము వలె నేల తాకుతున్నాయేమో. నీ కన్నీళ్ళకు విలువ లేదు అని చాలామంది నిన్ను హేళనగా గేలిగా చేసి మాట్లాడుతున్నారేమో. ఎందుకు కన్నీరు విడిస్తావు? నీ కన్నీళ్ళు ఎవ్వరూ పట్టించుకోరని ఎవరైనా నీ చుట్టుప్రక్కల వారు, నీ తోబుట్టువులు, నీకున్నటువంటి బంధువులు, స్నేహితులు ఎవరు అంటున్నారేమో. ఇక్కడ అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు కార్చిన కన్నీరు నేను చూడడం మాత్రమే కాదు, కానీ నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయన యొక్క బుడ్డిలో దాచబడి ఉంచాడు. ఎంత భద్రంగా ఉంచాడు నీ దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వల్ల? నీవు కార్చిన కన్నీరు ఇతరులకు విలువ లేనిదిగా ఉండొచ్చేమో, కానీ నిన్ను సృజించుకున్నటువంటి నీ దేవుడికి ఎలాగోనే నీ ప్రతి కన్నీటి బొట్టిని ఆయన యొక్క బుడ్డిలో దాచిపెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి. మూడోది చూడండి, అంత దాచిపెట్టడమే కాదు కానీ ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. కీర్తన గ్రంథం 116:8. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా
నా కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నాడు. ఒక్క మాట అందులో తీసుకుంటాం, కన్నీళ్లు విడవకుండా చెప్పండి, నా కన్నులను తప్పించాడు. ఎవరండి తప్పిస్తారు? ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ కన్నీటిని దాచి ఉంచుతున్నాడు. నీ కన్నీటిని బట్టి దేవుడు నిన్ను అన్ని సమస్యల నుంచి తప్పిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు అటువంటి దేవుడు మనం కలిగి ఉంటుండగా మన కన్నీరు ఇతరుల దగ్గర విలపించడం ఎందుకు? మన బాధ ఇతరులకు చెప్పడం ఎందుకు? మనం ఏ బంధకములో ఉన్నామో ఇతరులకు తెలియపరచడం ఎందుకు? ఏ భయములో ఉన్నామో ఆ భయములన్నిటిని విడుదల చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మనకుంటుండగా ఇతరులకు చెప్పడం ద్వారా వారి హేళన, గేలి, అవహేళన, అపహాస్యము తప్ప మన జీవితంలో ఎవ్వరూ ఏ రకమైనటువంటి సహాయము చేయపోగా వారు ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కన్నీళ్లు విడిచిచ్చు విత్తువాడు సంతోషగానముతో. అమ్మా, ఒక రోజు వస్తుంది నీ జీవితంలో, ఆ రోజు నువ్వు కోసే పంటను నువ్వు మొయ్యలేక ఆ సంతోషాన్ని తట్టుకోలేక నువ్వు చాలా కష్టపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అంత సమృద్ధితో నేను నింపుతాడు. అయితే కావాల్సింది ఏంటో తెలుసా? నీవు విత్తిన విత్తనములు పిడికిడివి పరిశుద్ధమై ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ విత్తనములు పరిశుద్ధమైన విత్తనాలు. ఒక 4 వ్యక్తులు లేక ఒక 5 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఎటువంటి విత్తనాలు విత్తారో, ఎటువంటి విత్తనాలు, ఏ విత్తనాలు విత్తితే చెప్పండి, మోసపోకడి మనుషుడు ఏది విత్తునో ఆ పంటకి వస్తాయి. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పిడికెడి విత్తనాలు చూడండి, ఒక భక్తులు మీకు జ్ఞాపకం చేస్తే మీకు అర్థమవుతుంది బహుశా. చూడండి, 2వ రాజుల గ్రంథం దగ్గరికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. చాలు, హిజ్కియా కన్నీళ్లు విడిచెను. హిజ్కియా అయితే విత్తినటువంటి విత్తనాలు ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? ఆయన విత్తిన విత్తనాలు 3 విత్తనాలు విత్తాడు. పిడికెడి విత్తనాల్లో కనీసం 3 విత్తనాలు విత్తాడు. మొదటి విత్తనం ఏంటో తెలుసా? యథార్థ హృదయం. రెండోది ఏంటో తెలుసా? సత్యముతో ఆయన సన్నిధిలో నడుచుట. 3వ విత్తనం నీ దృష్టికి అనుకూలమైన కార్యాలను జరిగించుట. ప్రియమైన వారలారా, ఈరోజు వర్తమానం ఉంటున్న నీ జీవితంలో యథార్థమైన హృదయంతో ఏమైనా విత్తావా? రెండవది సత్యమును అనుసరించి సన్నిధిలో నడుచుకున్నామా? మూడవది ఆయన దృష్టికి ఇష్టమైన కార్యాలు ఏమైనా చేశామా? ఈ 3 ఎవరైతే జీవితంలో ఉంటుందో వారి జీవితంలో చూడండి, అన్నాడు, హిజ్కియా నీవు కన్నీరు విడిచుట నేను చూచాను. ఆ 3 విత్తనాలు విత్తాడు. కోసే పంట ఫలం ఏంటో తెలుసా? ఇగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు అని నేనే చెప్పాను నీకు. కానీ గోడ వైపు తిరిగి ఆ కన్నీరు ఇతరుల దగ్గర విలపించకుండా, చెప్పకుండా, దేవా నేను ఎంతో యథార్థ హృదయంతో నీ ఎదుట ప్రవర్తించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ సన్నిధిలో నేను ఏ రకంగా నడుచుకున్నానో దయచేసి జ్ఞాపకం చేసుకోవయ్యా. నీ దృష్టికి సమస్తమైన కార్యాలు నీ మందిరంలో నేను ఎలా నడుచుకున్నానో, ఎలాగ చేశానో కొంచెం జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆ 3 కారణాలు దేవుడు చూసింది. మొదటిది హృదయం, రెండోది నడక, మూడోది చేసినటువంటి కార్యాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీ మొర అది కన్నీళ్లు విడిచుట దేవుడు వింటాడని తెలిసి కూడా మన జీవితంలో యథార్థమైన హృదయం లేక దేవుని సన్నిధిలో సత్యముగా నడుచుకోకుండా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయకుండా మనం ఎంత కాలము ఎన్ని రకాలుగా మనం ప్రార్థన చేసినా దేవుడు వినడు. దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ కన్నీళ్ళ ద్వారా నేను విడిపిస్తాను, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో నేను దాచి ఉంచాను. కేవలం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవా యథార్థ హృదయం ఎంతవరకు నేను నడుచుకోలేదయ్యా. దేవా ప్రభా నీ సన్నిధిలో సత్యంతో నడుచుకోలేదయ్యా. నీ కార్యాలు సరిగ్గా నేను చేయలేకపోయినయ్యా. ఈరోజు అయినా ప్రభా నేను తీర్మానం చేసుకుంటానయ్యా. నేను కన్నీరు కార్చినటువంటి కన్నీటికి నాకు సరైన జవాబు రాక, నాకు ప్రతిఫలం రాక ఇంతవాలము నేను వెయిట్ చేస్తున్నాను, కానీ నా జీవితంలో సరైనటువంటి విధానం కొనసాగలేదు. కారణం నాలో లోటు. ఈరోజు హిజ్కియా నా ముందు పెట్టావు. ఇగో హిజ్కియా ఎలాగైతే ఈ 3 విత్తనాలు విత్తి ఏం కోసుకున్నాడో తెలుసా? పంట. ఇంకను నువ్వు 15 సంవత్సరముల ఆయుష్ దేవుడి నీకు. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. చెల్లి, అమ్మ, తల్లి, ఒక మాట గమనించండి. నీ జీవితంలో ఆయుష్ ఇచ్చింది దేవుడే ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. నీ ఆయుష్, నీ ఆరోగ్యం, నీ ఆనందం, నీ ఆదరణ, నీ ఆశీర్వాదం కేవలము దేవునిలో ఉంది. చెప్పండి. 5
ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆదరణ, ఆశీర్వాదం కేవలము దేవుడు మాత్రమే కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిఫలం కోసే పంట ఏంటో తెలుసా? చెప్పండి. 15 సంవత్సరాల ఆయుష్. అమ్మా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనకు ఆయుష్ను ఇవ్వలేరు. ఏ ఆయుష్ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క క్షణము కూడా కొనుక్కోలేని ఎంతోమంది కరోనాలో చనిపోయారు. ప్రియమైన వారలారా, దేవుడిస్తున్న ఒక మాట, కన్నీళ్ళు విడుచుచు, చెప్పండి, కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో ఏం విత్తాడు? 3 విత్తాడు. ఏం కోసాడు? ఆయుష్ను కోసాడు. మొదటి మాట. రెండో మాటకు వస్తాం రండి. ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం. లూకాసు వార్త సమయం అయిపోతుంది కాబట్టి నేను దాటిపోతున్నాను. లూకాసు వార్త 7:38. లూకాసు వార్త 7:38. నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో, చాలు, కన్నీళ్లతో పాదములను తడిపి. రెండవ వ్యక్తి ఎవరు జ్ఞాపకం చేయబడుతున్నావు? పాపాత్మురాలైన స్త్రీ. ఏం విత్తిందండి? ఏమి విత్తిందో తెలుసా? చూడండి, ఆ మాట ఎంత చక్కగా చూపిస్తాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయం దగ్గరికి వస్తామా? 7వ అధ్యాయం 38వ వచనం మీరు ఇప్పుడు చదివినారు కదా. ఇప్పుడు దాని కింద వచనంలో మీరు చదివితే చూడండి, 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు పిడికెడ విత్తనాల్లో ఒక్క విత్తనమే ఉపయోగించింది. ఆ విత్తనము పేరే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారిని అంతగా ప్రేమించింది. నిజంగా హృదయంలో ప్రేమ ఉంటే ప్రభు మీద, మన దేవుని మీద మనకు ప్రేమ ఉంటే కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవా, ఇంత పాపాత్మురాలనయ్యా. పాపాత్మురాలైన స్త్రీ దగ్గర ఎవరైనా మాట్లాడతారా? పరిసయ్యులు, సద్దుకాయలు, హేరోద్యులు, శాస్త్రులు, పండితులు, కర్మశాస్త్ర ఉపదేశకులు ఆమెను ఏమంటున్నారు? జార స్త్రీ అని నింద వేస్తున్నారు. పాపాత్మురాలైన స్త్రీ అంటున్నారు. కానీ విచిత్రం చెప్పనా, వాళ్ళందరి దగ్గర ఆమె కన్నీరు విడవలేదు. ఎక్కడికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చింది? పరిశుద్ధుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ కన్నీళ్ళకి విలువ చెల్లి. తమ్ముడా, ఆ కన్నీళ్ళు ఎక్కడ విడవాలి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడి దగ్గర హిజ్కియా కన్నీరు కార్చాడు. పరిశుద్ధుడైనటువంటి నా యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలలో పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా, పాపము ఎరగనివాడిగా బ్రతికాడు. అటువంటి బ్రతుకు కలిగిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చి తన పాదములతో కడిగిందట. కన్నీటితో కడిగిందంటే ఎంతగా ఏడ్చుంటుంది ఆ తల్లి, ఎంతగా ఏడ్చుంటుందో తెలుసా? ఆ పాదాలు పట్టుకున్నప్పుడట నాకు అనిపిస్తుంటుంది, ఆ దేవాదేవుడు ఆ పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ పట్టుకున్న పాదాలు పట్టుకుంటున్నప్పుడు ఆమె ఏడుస్తున్నప్పుడట చేసిన తన బాల్యము నుంచి తన శరీరమును ఇతరులతో చేసినటువంటి ప్రతి పాపము కూడా ఏం చేసింది? తన ఎదుటగా ఎక్కడొస్తే ఆయన ముఖ కాంతులు నా రహస్య పాపములన్నీ కనబడి నన్ను ఇంకా నేను తీవ్రమైన ఈ వేదన గురైపోతానని తన వెనకాతలు వచ్చి, అయ్యా, నన్ను పాపాత్మురాలైన స్త్రీ అంటున్నారు, నన్ను జార స్త్రీ అని అంటున్నారు, నన్ను వ్యభిచార స్త్రీ అంటున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళే అందరూ కూడా నా దగ్గర సుఖం పొందుకున్నవారే. కానీ విచిత్రం చెప్పనా, అందరూ మాటలనేవారే సుఖం పొందుకున్నవారు. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుని పాదాల దగ్గర వెనకొచ్చి ఆ కన్నీరు కారుస్తున్నప్పుడు ఎంతగా ప్రేమించిందో తెలుసా? అందరూ నా శరీరాన్ని ప్రేమించారయ్యా, కానీ నేను మాత్రం నీ పరిశుద్ధతను ప్రేమిస్తున్నాను. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క పరిశుద్ధతను ప్రేమిస్తాడో ఆటోమేటిక్గా ఆ కన్నీళ్ళు వచ్చి కన్నీళ్ళ ద్వారా తన పాదాలు కడిగి ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడుతూ వస్తుంది. 7వ అధ్యాయము 8వ వచనం, 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము కలిగినదివై. ఏం జ్ఞాపకం చేసుకుంది? ఏమొచ్చింది? దేవాదేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? తన పాపములేంటో అందరి ముందు బహిరంగం చేశాడు నా యేసు ప్రభు. చెయ్యడు. నా యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసిన పాపాలు బహిర్గతం చేసి నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ, నువ్వు ఇలాగా, నువ్వు అన్నాడు. ఆ యేసు ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? నీ కన్నీటిని చూచి, నీ కన్నీటిని ఆ యొక్క బుడ్డిలో దాచి, నీ కన్నీళ్ళు విడకుండా నీ కన్నీటిని తుడిచినటువంటి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనది ఏంటో తెలుసా? బిడా, నీ పాపాలు క్షమించాను రా నాన్న, నీ పాపాలన్నీ క్షమించాను, నువ్వు ఇప్పుడు సమాధానము గలదానివై. ఏ సమాధానం అయితే కోల్పోయిందో, నా పాపమును బట్టి నేనే సమాధానం అయితే కోల్పోయిందో, దేవుడు తిరిగి ఆ సమాధానం ఈరోజు ఇస్తాడు. ఈరోజు కన్నీళ్ళతో నువ్వు విత్తినటువంటి విత్తనము విశ్వాసం అయితే కోసే పంట సమాధానం అవుతుంది. చెప్పండి, విత్తనము విశ్వాసము, రెండోది
ప్రేమ. ఎంత అద్భుతమండి! ఎటువంటి విత్తనాలు విత్తింది? ప్రేమ అనే విత్తనం విత్తింది. చెప్పండి. విశ్వాసం అనేటువంటి విత్తనం విత్తింది. ఏమొచ్చింది? సమాధానమైన పంట కోసం. కన్నీళ్ళతో విత్తు ప్రతి ఒక్కడు కూడా సంతోషగానముతో పంట కోస్తాడు. నీ దగ్గర ఉన్న పిడికిడే, అది ప్రేమ కావచ్చు, అది విశ్వాసమే కావచ్చు, అది యథార్థ హృదయమే కావచ్చు, అది దేవుని దృష్టికి చేసే కార్యాలే కావచ్చు. మూడవది చూసి ముగిస్తాం, సమయం అయిపోయింది. మూడవ మాట ఇలాగ జ్ఞాపకం చేస్తాను, ఒక శ్రేష్టమైన మాట చూడండి. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 31 వచనం. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 31 వచనం. కావున నేను అయ్యయ్యో ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్ళు విడిచొచ్చు. ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్పుతానని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. అపోస్తలుడైన పౌలు కన్నీరు కార్చాడు. దేని కొరకు తెలుసా? సంఘము కొరకు, సంఘములు ఉన్న బిడ్డల కొరకు. 1 రోజా, 2 రోజుల, వారమా, నెల, సంవత్సరమా? 3 సంవత్సరాలు పగలు కార్చాను, రాత్రి విరమించానంటే అనలా. రాత్రి కార్చాను, పగలు చేశానంటే చూసుకోవడానికైనా ఒక కారణం ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఒక దైవజనుడు, ఒక సేవకుడు ఏం చేశాడో తెలుసా? సంఘములో ఉన్నటువంటి బిడ్డల కొరకు వాక్యము చేత పోషించి, ప్రార్థనలో నడిపించి, అభిషేకించి, ఆ యొక్క మందిరం యొక్క ప్రతి పరిస్థితిని చూసుకొని దగ్గరుండి దాని యొక్క సంరక్షణ చేసేటువంటి ఈ కాపరికి ఉన్నటువంటి ఒక గొప్ప భారం ఏంటో తెలుసా? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు కార్చారు. ఈరోజు నా జీవితంలో ప్రియమైన వారలారా, ఒక్క రోజు కన్నీరు కారిస్తే 2వ రోజు కన్నీరు ఉంటుందా? 3వ రోజు ఉంటుందా? 4వ రోజు? అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ కన్నీరు 3 సంవత్సరాలకి కన్నీరు కార్చాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో మీరు అర్థం చేసుకోనండి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు చక్క పడలేనట్టుగా కనబడచ్చు. సంవత్సరం నుంచి నేను కన్నీరు కారుస్తున్నాను, రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తున్నాను. నీ ఇంటిలో పిల్లలు, భర్త, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు భయంకరంగా ఇంటిలో తాండమాడవచ్చు. ప్రతిసారి మనలో ఉన్నటువంటి ఆశ రాను కన్నీరు కార్చి జవాబు రాలేనటువంటి ఈ తరుణంలో మనలో ఏమవుతుందో తెలుసా? ఇంకా కన్నీరు కార్చి ఓపిక లేదు. నా దేవుడు నా మొర వినలేదు, నాకు జవాబు దయచేయలేదు, నా యొక్క పరిస్థితులు ఇంకా చక్కపరచబడలేదు అని ఈరోజు నువ్వు అనుకొని ఇదే తీర్మానంతో ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుంటూ దేవుడు నీతో మాట్లాడుతూ దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు నేను కన్నీరు విడిచాను. ఏమైందో తెలుసా? ఏ సంఘము కొరకైతే ఆయన కన్నీరు కార్చాడో ఈ సంఘము అనేకమైన సంఘాలకి ఎలాగ మారిందో తెలుసా? మాదిరికరంగా మార్చబడ్డారు. ప్రియ చెల్లి, తమ్ముడా, దేవుడు జవాబు ఇవ్వలేదని, కన్నీరు చూడలేదని, కన్నీరు దాచలేదని, కన్నీరు ద్వారా తప్పించబడలేదని అనుకోకు. దేవుడు ఈరోజు, రేపు, నా దేవుడు ఏ రోజు ఎన్నోసార్లు మీకు ఈ మాట చెప్పాను, నీ దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యము చేయడు. ప్రియమైన వాళ్ళరా, కన్నీళ్ళు విడిచి చూవిత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడు. 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను. బాగా గమనించండి. చాలామంది ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇంకా కన్నీరు కార్చకుండా, ఇంకా పిడికెడు విత్తనాలు నీ దగ్గర ఉండి కూడా దాన్ని విత్తకుండా ఇంకా ఉంటే, నేను తర్వాత కన్నీరు కారుస్తానులే, తర్వాత చూద్దాంలే, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు తర్వాత చూస్తాంలే, ఆర్థిక పరిస్థితులు తర్వాత చూద్దాం అనుకుంటే ఒక భయంకరమైనటువంటి నిజం, నువ్వు కార్చిన కన్నీరు కూడా కొన్నిసార్లు దేవుడు త్రోసేస్తాడు. ఎప్పుడో తెలుసా? హెబ్రీయులు రాసిన పత్రిక. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 12 అధ్యాయం 17. హెబ్రీయులు రాసిన పత్రిక 12:17. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12 అధ్యాయం 17 వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన్న అవకాశమున్నందుక విసర్జింపబడినవాడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్నం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఉన్నప్పుడే ఎవరి కొరకైతే నువ్వు భారము కలిగి కన్నీరు విడుస్తున్నావో ఆ సమయంలో నువ్వు చేస్తే ఏమంటాం? సంతోషగానముతో పనులు మోసుకొని వెళ్తావు. లేకపోతే ఆ సమయం దాటిపోతే, ఆ తరుణం దాటిపోతే, ఇంకా లోకంలోకి వెళ్ళిపోయి భ్రష్టుడైపోతే ఆ టైంలో మనం ఎంత ప్రార్థన చేసినా చెప్పండి, ఆశీర్వాదం పొందగోరి యాషావట కన్నీళ్ళు విడిచాడట. ఆ తర్వాత మారు మనసు కూడా పొందకుండానికి
అవకాశము దొరక ఏమైపోయాడు? విసర్జింపబడ్డాడు. దేవుడు కొంతమంది విసరిస్తాడు. ఎప్పుడో తెలుసా? పాపం ఉన్నప్పుడే, దేవా నా పాపమును క్షమించు. నా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగోలేనప్పుడే, మరణ బంధకాల్లో ఉన్నప్పుడే, బాధలో ఉన్నప్పుడే, భయములో ఉన్నప్పుడే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ధూపం వల్ల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నీ కన్నీటి ప్రవాహము దేవునికి సింహాసనం యొక్క గడలను కదపాలంటే చేయాల్సింది ఒక్కటే కన్నీళ్ళు విడవాలి. ఎటువంటి కన్నీళ్ళు విడవాలో తెలుసా? ఒక హిజ్కియా వలె. ఎటువంటి కన్నీళ్ళు విడవాలో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ వలె. ఎటువంటి కన్నీళ్ళు విడవాలో తెలుసా? ఎటువంటి అపోస్తులైన పౌలు వలె. ఈరోజు అపోస్తులు పౌలు వలె, పాపాత్మురాల స్త్రీల వలె, హిజ్కియా వలె కన్నీళ్ళు విడిచిచ్చు మన పనులను సంతోషగానముతో తీసుకువెళ్ళడానికి దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి మొక్కరిద్దాం.